బయట నుండి బాగానే ఉంది కదా. చూడమ్మా, నేను గనక మణిరామ్కి తిన్నగా చెప్తే తనిచ్చిన పండులో పురుగులున్నాయని, అప్పుడు తను ఎప్పటికీ పళ్ళమ్మే అతని మీద కోపంగా ఉంటాడు. ఎన్నో ఏళ్ల బంధంలో చేదనేది మొదలవుతుంది. నిజానికి పళ్ళమ్మే అతను పొరపాటున పాడైన పండునిచ్చాడు. బయట నుండి చూస్తే తనకు కూడా అలాగే అనిపించింది, ఈ పండు తాజాగా ఉందని. నాకు తెలుసమ్మా, నీ మనసులో నా గురించి చాలా సందేహాలు ఉన్నాయని. కానీ నేనిప్పుడు ఒక్కటే చెప్పగలను, నువ్వు శ్రద్ధ ఇంకా సబూరితో ఉండాలి. నా మీద కాకపోయినా నీ భగవంతుడి మీదైనా, అలానే నీ ప్రేమ మీద నమ్మకం ఉంచు. ఆయనే అంతా సరిచేస్తాడు. చిన్న వస్తువులు ఇంతవరకు ఏమీ చేరుకోలేదు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది సాయి అతిథి దేవో భవ అని ఎందుకు చెప్తున్నారు. శివశంకర్ గారు, మీరస్సలు కంగారు పడకండి. మీరు ఈ షిరిడికి వచ్చిన అతిథి. మాకు అతిథులు ఆ భగవంతుడితో సమానం. శివశంకర్ గారు, ఇక్కడున్న మేమందరం కలిసి మీ అమ్మాయి పెళ్లిలో ఏ లోటు రాకుండా చూసుకుంటాం. మీరు ఎలా ఆలోచించారో పెళ్లి అలాగే జరుగుతుంది. నేను మీ అందరి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. కానీ ఇప్పుడిది అంత సులభం కూడా కాదు. మా వియ్యంకులు గారు తన ఇష్టాన్ని తెలియజేశారు. ఈ పెళ్లి కోల్హాపురి పద్ధతుల ప్రకారం జరుగుతుందని, భోజనాలు కూడా అలాగే ఉండాలని అన్నారు. అందుకే నేను కోల్హాపూర్ నుండి వంట వాళ్ళని పిలిపించాలనుకున్నాను. అవన్నీ ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతాయి? నేను ఒకసారి తిన్నాను కోల్హాపురి భోజనం. కొంచెం వేరుగానే ఉంటుంది. ఆ షిరిడీ భోజనం కంటే అది కొంచెం కారంగా ఉంటుంది, కానీ చాలా రుచిగా ఉంటుంది. అది ఇక్కడ చేయడం సాధ్యం కాదు. అది అటువంటి వంటకాలు తయారు చేయాలి అంటే కొన్ని ప్రత్యేకమైన మసాలాలు అవసరం అవుతాయి. అవి ఇక్కడ దొరకవు, సాధ్యం కాదు. పైగా ఇక్కడ కొల్హాపూర్కి చెందిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకని వాళ్ళ పద్ధతి ప్రకారం అక్కడ వంటలు చేయడం మనలో అసలు ఎవరికీ రాదు. సాయి, ఇప్పుడు ఇది ఎలా అవుతుంది? నువ్వు కంగారు పడకు శివశంకర్. ఎలా అయితే కోరుకున్నావో నీ కూతురు పెళ్లి అలాగే జరుగుతుంది. ఒకవేళ భగవంతుడు నిన్ను పెళ్లి కోసం ఇక్కడికి పంపిస్తే, ఆ పెళ్లి బాధ్యతల ఏర్పాట్ల కోసం కూడా ఎవరో ఒకరిని పంపిస్తాడు. లేక ఎవరినైనా పంపించేశాడేమో. చంపక్లాల్ గారు, మీరు కూడా ప్రవచనం వినడానికి వచ్చి ఉండాల్సింది. అక్కడ నా కొడుకు స్టేషన్లో బందీగా ఉన్నాడు. ప్రవచనాల మీద నాకు మనసెలా మల్లుతుంది పాటిల్ గారు. నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలని కూడా అనిపించటం లేదు. అందుకే నేను నిన్ను కలవడం కోసం వచ్చాను. ప్రణామాలు సాయి. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చెయ్యాలి. చంపక్లాల్, నేను నీతో కొంచెం మాట్లాడచ్చా? తప్పకుండా సాయి. నవీన్ గురించి ఏమైనా తెలిసిందా? నవీన్ గురించి నువ్వు నాకు వదిలే. ప్రస్తుతం నాకు నీ నుండి ఒక సహాయం కావాలి. మీరు నా కొడుకుని కాపాడే బాధ్యతను తీసుకున్నారు. మీరు నా ప్రాణాలు అడిగినా ఇచ్చేస్తాను. ప్రాణం కాదు, నాకు నీ అనుభవం కావాలి. అనుభవమా? నువ్వు కొల్హాపూర్కి చెందినవాడివి కదా, అందుకని అక్కడి ఆచారాలు పద్ధతులు కూడా నీకు తెలిసే ఉండొచ్చు. అవును సాయి. మా తండ్రి అక్కడ పెళ్లిళ్ళు
సమారోహాలకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉండేవారు. నేను కూడా కొన్ని సంవత్సరాల క్రితం అదే పని చేసేవాణ్ణి. ఇక్కడికి నా అతిథొకరొచ్చారు. ఆయన కూతురు పెళ్లి ఉంది షిరిడీలో. ఆయనకి ఎలాంటి వ్యక్తి కావాలంటే వాళ్ళు ఆయన కూతురు పెళ్లిని కొల్హాపూరీ పద్ధతిలో చేసేలా ఉండాలి. పెళ్లిలో భోజనాలు, ఏర్పాట్లు అన్నీ పద్ధతి ప్రకారం జరగాలన్నారు. ఊరి వాళ్ళు శ్రమదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సామాన్లు కూడా వచ్చేస్తాయి. నా కోరికేంటంటే ఈ బాధ్యతను నువ్వు స్వీకరించాలి. కాని సాయి, నేను ఎన్నో ఏళ్ల నుండి ఈ పని చేయలేదు. ఏదైనా తప్పు జరిగిందంటే ప్రయత్నం చేసి చూడు చంపక్లాల్. మీరు చెప్పినట్టే చేస్తాను. మీరు కాస్త నవీన్ గురించి జాగ్రత్త తీసుకోండి. ఇంతకీ సాయి, పెళ్లి ఎవరిది? నాతో పాటు పద. నేను నీకు పెళ్లి వాళ్లను పరిచయం చేస్తాను. అలాగే సాయి, పదండి. ఈ దారి అయితే దీక్షిత్వాడ వైపు వెళ్తోంది. నేను విన్నాను ఆ శివశంకర్ అక్కడ ఉన్నాడని. వాస్తవంగా నాకు అతని మొహం కూడా చూడాలని లేదు. పెళ్లి ఏర్పాట్ల కోసం ఊరి వాళ్ళైతే సహాయం చేస్తున్నారు. కానీ మనం అందరం కూడా కలిసి త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందే. పువ్వులతంతో చెప్పు, పువ్వుల కోసం ఏర్పాట్లు చేయమని. ఇంకా మామిడాకులను కూడా మీరు తెప్పించండి. అలాగే. సరేనా? శివశంకర్ కూతురికి కూడా పెళ్లి కావాల్సింది కదా? ఇప్పుడు నీకంతా అర్థమయ్యే ఉంటుంది కదా నువ్వు ఎవరి కూతురు పెళ్లికి ఏర్పాట్లు చెయ్యాలని. దీనికంటే మీరు నన్ను చావమని చెప్తే ఎంతో బాగుండేది. కానీ ఈ పని మాత్రం నా వల్ల కాదు సాయి. ఎందుకు కాదు? ఏ వ్యక్తి అయితే నా అమాయకుడైన కొడుకు మీద దొంగతనం నేరం మోపాడో, ఎవరి కారణంగా అయితే నా కుటుంబంలో సంతోషాలు దూరమయ్యాయో, అతని కూతురు పెళ్లికి నేను ఏర్పాట్లు చేయాలా? తనకి బానిసగా ఉండాలా? లేదు, అది జరగదు. అయినా ఇందులో బానిసత్వానికి ఎక్కడతా ఉంది? శివశంకర్కి సహాయం చేసి నువ్వు తనకి ఉపకారం చేసినట్టవుతుంది. ఇక పెళ్లికి ఏర్పాట్లు చేయడం అనేది నీకు వంశపారంపర్యంగా వచ్చే వృత్తే. మీ పూర్వీకులు పెళ్లి ఏర్పాట్లు చేస్తామని బాధ్యతలు తీసుకునేవారు. ఇదైతే నీ ధర్మం కదా. ఇక ధర్మాన్నెప్పుడూ కూడా నిష్పక్షంగా పాటించాల్సి ఉంటుంది. కానీ సాయి, నేను ఎలా? నా మీద నమ్మకం ఉందిగా? ఉంది సాయి, నమ్మకం అయితే ఉంది. కానీ మీరు నన్ను ఈ పని మాత్రం చేయమని చెప్పకండి. మీకు అసలు తెలియదేమో సాయి, ప్రస్తుతం నేనెంతో బాధతో ఉన్నాను. ఆ శివశంకర్ సాయి, మీరేం చేస్తున్నారు? ఎప్పుడైతే ముళ్ళు బాగా లోపలికి దిగుతుందో, దాన్ని చేత్తో తీయడం సాధ్యం కాదో, అప్పుడు దాన్ని తీయడం కోసం వేరే ముళ్ళును లేక సూదిని ఉపయోగించాల్సి వస్తుంది. కాని సాయి, దానివల్ల నా బాధ రెట్టింపు అవుతుంది కదా సాయి. చంపక్లాల్, అప్పుడప్పుడు బాధను తగ్గించుకోవడం కోసం మరింత బాధను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నీకు నొప్పెలా ఉంది చంపక్లాల్? అసలు నాకు ముళ్ళు గుచ్చుకోనే లేదనిపిస్తుంది. ఏ విషయం నేను చెప్పలేకపోయానో ఆ విషయం నీకు ముళ్ళు చెప్పింది. ఈ ముళ్ళును తీసే సమయంలో నీ బాధ రెట్టింపైందని ఒప్పుకుంటాను. కానీ తరువాత ఈ మరో ముళ్ళు కారణంగానే కదా ఆ బాధ తగ్గింది. చంపక్లాల్, ఇది నీకు కఠినమని నాకు తెలుసు. కానీ నమ్మకం ఉంచు. నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే చెయ్యి. అంతా సర్దుకుంటుంది. నమ్ముతున్నాను సాయి, నేను వెనకడుగు వెయ్యను. అతని కూతురు పెళ్లికి తప్పకుండా ఏర్పాటు చేస్తాను. కానీ ఆ పాపాత్ముడైన శివశంకర్ని నేను అసలు ఎప్పటికీ క్షమించను. నేను అతని మొహం చూడను, అతనితో మాట్లాడను కూడా. అల్లా మాలిక్.
సాయి, సమయం తక్కువగా ఉంది. అంతా సవ్యంగానే జరుగుతుంది కదా? షిరిడీ వాసులెవ్వరూ కూడా అతిథి మర్యాదల్లో ఎటువంటి లోటుపాట్లు చేయరు. అలా చూడండి. పెళ్లి బాధ్యతల్ని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు నిన్న రాత్రే మా అందరికీ అన్ని వివరాలు చెప్పారు. మేము ఏమేం తీసుకురావాలి అని. ఎవరు వారు? ఎక్కడున్నారు? వాళ్ళు కూడా వచ్చేశారు. మనం మొదలు పెడదామా? సమయం తక్కువగా ఉంది, పని చాలా ఉంది. నేను మీ అందరికీ వివాహానికి సంబంధించిన పద్ధతులన్నీ వివరిస్తాను. సాయి కృప వల్ల అంతా మంచే జరుగుతుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చెయ్యాలి. చూడండి, పదండి, వంటకాలు ఏర్పాటు చేయడానికి పనులు మొదలు పెడదాం. మీరందరూ ఇక్కడ సామాన్లు పెట్టేయండి. నీతో కూడా ఏం మాట్లాడలేదా? చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మీరు ఎక్కువగా ఆలోచించకండి. సమయం తక్కువగా ఉంది, పని ఎక్కువగా ఉంది. ఏదో ఒకటి ఆయన చేస్తున్నారు కదా. ఒక్క క్షణం కూడా ఎక్కడ ఆగడం లేదు. మన రజ్జు పెళ్లి చక్కగా జరిగిపోతే అంతే చాలు. మనకింకేం కావాలి? మాలిని, ఇది నా బాధ్యత. కనీసం ఆయనకి నేను ధన్యవాదాలు చెప్పాలి కదా. నేను ఆయన్ని కలిసి తీరుతాను. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. మీరు కొల్హాపూర్ పద్ధతులను పాటిస్తూ నా కూతురు పెళ్లికి ఏర్పాట్లన్నీ చేసి పెడుతున్నందుకు. మీ కారణంగానే నా కూతురికి ఇప్పుడు ఈ పెళ్లి చక్కగా జరగబోతోంది. మీరు ఇంకా మీ పిల్లలు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు చాలా పనులున్నాయి. చూడండి, ఇదిగోండి. సాయి, మీ కృప వల్ల అన్ని పనులు చక్కగా జరుగుతున్నాయి. అంతా దేవుడి దయే. కానీ సాయి, అది ఆ వ్యక్తి ఉన్నారు కదా, ఎవరికైతే మీరు ఈ పెళ్లి బాధ్యతలను అప్పగించారో అతన్ని చూసి నేను కాస్త ఆశ్చర్యానికి గురయ్యాను. ఉదయం నుండి అతను ఇంతవరకు ఆగకుండా పని చేస్తూనే ఉన్నారు. ఒక్క క్షణం కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదు. బరువైన వస్తువులను ఎత్తడం దగ్గర నుండి మసాలా రుబ్బడం వరకు పనులన్నీ చేశారు. ఆయన అలసిపోలేదు. ఎంతో శ్రద్ధ కష్టంతో ఆయన ఇంత పని చేస్తున్నారు. ఏదో ఇది ఆయన సొంత కూతురు పెళ్ళన్నట్టు. అలాగే ఆయన భార్య కూడా ఉదయం నుండి ఆగకుండా పని చేస్తూనే ఉన్నారు. పని పట్ల నిజాయితీగా ఉంటే అప్పుడు మనిషికి తన అలసట గురించి ఏమీ తెలీదు. అలాగే తన కష్టమో తెలీదు. ఖచ్చితంగా మీరు చాలా సరిగ్గా చెప్పారు సాయి. కానీ సాయి, అతను ఎవరైతే ఉన్నారో అతను శ్రద్ధ కష్టంతో పనైతే చేస్తున్నారు. కానీ కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు. ఉదయం నుండి ఆయన నాతో కనీసం సరిగ్గా మాట్లాడను కూడా లేదు. అలాగే సాయి, నేను ఇంతవరకు అతను మొహం కూడా చూడలేదు. నాకు ఎలా అనిపిస్తుందంటే నాతో మాట్లాడాలని కూడా అనుకోవడం లేదు. ఏదో నా మీద కోపంగా ఉన్నారన్నట్టు, నా దగ్గర ఏదైనా దాస్తున్నారేమో అన్నట్టు. శివశంకర్, ఒకవేళ నువ్వు కూడా నా దగ్గర ఏమైనా దాస్తున్నావా ఏంటి? మీరు అసలు ఏమంటున్నారు సాయి? నేను అనడం లేదు, నిన్ను అడుగుతున్నాను. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అంటే అదేం లేదు సాయి. నేను మీ దగ్గర ఏం దాస్తాను? నువ్వు నాతో చెప్పాలనుకున్న విషయం అసలు ఏమీ లేదంటావా శివశంకర్? లేక చెప్పలేకపోతున్నావా?
ఏదైనా ఒక విషయం నీ మనసులో భారంగా ఉందేమో. లేదు సాయి, అటువంటి విషయం ఏమీ లేదు. ఒకవేళ నువ్వేమీ చెప్పాలనుకోకపోతే మరేం పర్వాలేదు. నాతో పాటు పద. నీకు ఒకరిని పరిచయం చేస్తాను. శివశంకర్, ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతావు. ఈ వ్యక్తి ఎవరైతే నేను చెప్పడం వల్ల నీకు సహాయం చేస్తున్నాడో ఆ వ్యక్తి చంపక్ లాల్. నీ ఇంట్లో దొంగతనం చేసిన ఆ నవీన్కి తండ్రి ఇతను. నీకెంత ధైర్యం అసలు ఇక్కడికి రావడానికి? నువ్విక్కడేం చేస్తున్నావు? నీ కొడుకు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. దానికి నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చావా? నా కూతురు పెళ్లిలో ఇప్పుడు ఆటంకం కలిగించడానికి వచ్చావా? మొదట ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. నా కొడుకు అసలు దొంగే కాదు. అయితే పోలీసులు అతన్ని ఊరికే అతిథి మర్యాదల కోసం తీసుకెళ్లారా? దొంగ కాకపోతే అలా పారిపోయేవాడే కాదు. అయినా అసలు నీకు నిజం ముందే తెలుసు. అందుకని నువ్వు కూడా అతనితో కలిసి పారిపోవాలని చూశావు. పోలీసులు నవీన్ని ఖచ్చితంగా పట్టుకున్నారు. కానీ అతను నేరం చేశాడనేదైతే ఇంతవరకు నిరూపణ అవ్వలేదు. అది కూడా అయిపోతుంది సాయి. నా దగ్గర అతని గురించి ఆధారం ఉంది. నా ఇంట్లో దొంగిలించబడిన ఆభరణాలు వీళ్ళింట్లోనే దొరికాయి. కానీ చంపక్లాల్ ఆ విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేడు. ఒక తండ్రి తన కొడుకు మంచి కోసం అసలు ఏమేం చెయ్యగలడనేది నీకు చాలా బాగానే తెలుసనుకుంటున్నాను శివశంకర్. చంపక్లాల్కి ఈ నమ్మకం కూడా పూర్తిగా ఉంది. నవీన్ నిర్దోషి అని, జైలు నుండి విడుదలవుతాడని. ఇతనిక్కడికి నేను చెప్పడం వల్ల వచ్చాడు, నీకు సహాయం చేయడం కోసం. నువ్వే తన కొడుకుని జైలుకు పంపించావని తెలిసినా కూడా అతను సునిశ్చితం చేశాడు నీ కూతురి పెళ్లిలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఉండాలని. ఉదయం నుండి నువ్వు అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు కదా? నాకు నా కూతురి పెళ్లికి ఎలాంటి మనుషుల అవసరం ఏమాత్రం లేదు. నాకు అతని మీద నమ్మకం లేదు. ఒకవేళ తినంతా తెలిసి కూడా నాకు సాయం చేయడానికే వచ్చాడంటే అతను చేసేది సాయం కాదు, నాటకం ఆడుతున్నాడు. ఖచ్చితంగా ఇతను ఏదో ఒక గందరగోళం చెయ్యాలని నిర్ణయించుకుని ఉంటాడు. సాయి, నేను మీకు ముందే చెప్పాను కదా, నేను ఇతనికి ఎలాంటి సాయం చేయనని. మీరే చూశారు కదా, ఇతను అసలు ఎవరికీ కూడా మర్యాద ఇవ్వడు. నా కొడుకు ఎంతో కష్టపడి శ్రద్ధగా ఇతని కోసం పనిచేశాడు. కానీ ఇతను ఏం చేశాడు? నా కొడుకునే ఇరికించేశాడు. నేను పోనీలే అని ఇతనికి సహాయం చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఇతను నా మీదే నిందలు వేస్తున్నాడు. ఇతనికి ఎవరి సహాయం పొందడానికి అర్హత లేదని నా ఉద్దేశం. సాయి, మీరు కూడా ఇతనికి సహాయం చేయకండి. నాకు నీ సహాయం అవసరం లేదు కూడా. నేను నా కూతురు పెళ్లికి స్వయంగా ఏర్పాట్లు చేసుకోగలను. సాయి, ఇతనికి చెప్పండి, ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పండి. నాకు తెలుసు నీలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వడం అనేదే తెలియదని. కానీ సాయి, నాకు కూడా ఓర్పు సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఈ అవమానాన్ని సహించిన తర్వాత నేనిక్కడ ఉండలేను. ఏ మనిషి అయితే నన్ను, నా కుటుంబాన్ని పూర్తిగా దుఃఖంలో ముంచేశాడో అతను ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాడు. అది చూసే ధైర్యం అయితే నాకు అసలు లేదు. దీనికంటే ఇదే ముఖ్యం, నేను నగరంలో ఉండిపోవడమే. కనీసం నేను నా కొడుకు దగ్గరగా ఉంటానుగా. నేనిప్పుడే వెళ్ళిపోతాను సాయి. కానీ చంపక్లాల్,
సాయి, మీరు నన్ను ఆపకండి. నేనిక్కడ ఉండలేను. ఖచ్చితంగా మీ మాటను కాదంటున్నందుకు నాకు పాపం తగులుతుంది. రాముడు నీకు మేలు చెయ్యాలి. గాలి చూస్తే తుఫాన్ వచ్చేలా ఉంది. ఇలాగైతే మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలం చెప్పండి? చాలా ప్రమాదకరంగా ఉంది. ఇది కాస్త తగ్గుముఖం పట్టే వరకు ఇక్కడే ఎక్కడో తలదాచుకుందామండి. సరే, అక్కడికి వెళ్ళి చూద్దాం. రా. మంటలు నాన్న! అమ్మా! నాన్న! మంటలు! కాపాడండి! నాన్న! కాపాడండి! కాపాడండి! అమ్మా! ఏంటిది? మంటలు! ఎవరో అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది కదా. కాపాడండి! మీరందరేంటి అలా చూస్తున్నారు? వెళ్ళి త్వరగా బావి నుండి నీళ్లు తీసుకురండి. బాబాయ్, మీరు త్వరగా వెళ్ళి సాయిని పిలుచుకురండి. వెళ్తాను. అయ్యో, అది శివశంకర్ గారి కుటుంబం కదా. సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకా ఆలస్యం కాకముందే మనం ఏదో ఒకటి చేయాలి. నిజానికి అతను మనకి శత్రువే, కానీ అతను కూడా మనిషే కదా. సాయి, 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 దీక్షిత వాళ్ళలో మంటలు అంటుకో. చాలా చాలా ధన్యవాదాలు సాయి. ఇక నేను బయలుదేరుతాను సాయి. చంపక్లాల్, నువ్వు వెళ్లకుండా నేను నిన్ను ఆపడం లేదు. కాని ఇవాళ వాతావరణము బాలేదు. అలాగే నీకు విశ్రాంతి అవసరం. అందుకని ఆఖరిసారి నేను చెప్పేది విను. ఇవాళ రాత్రికి నువ్వు ఇక్కడే ఉండిపో. రేపుదయం నేను నిన్ను అస్సలు ఆపను. అందుకని నువ్వు రేపుదయం బయలుదేరు. చంపక్లాల్ గారు, సాయి మాటలు విన్నవారికి ఎవరికైనా సరే ఎటువంటి అన్యాయం జరగదు. అవునండి, మనం ఉందాం. మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిందంటే మనం దాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదండి. సరే సాయి. నువ్వేం కంగారు పడకు శివశంకర్, అంతా సర్దుకుంటుంది. రేపు నవీన్ని కోర్టులో ప్రవేశపెడతారు. మీ ఇంట్లో దొంగతనం చేసినందుకు అతనికి జైలు శిక్ష కూడా పడుతుంది. అప్పుడు నీ కూతురి పెళ్లిలో ఎలాంటి ఆటంకం కలగదు. దొంగకి శిక్ష పడుతుంది. నీ కూతురి జీవితం సంతోషాలతో నిండిపోతుంది. ఇవాళ కూడా తను తన పెళ్లి గురించి ఆలోచిస్తూ చాలా సంతోషంగా ఉంది. నువ్వు నా దగ్గరేమీ దాచడం లేదు కదా. నువ్వు నాకు చెప్పాలనుకుంటున్నది అసలు ఏ విషయమూ లేదా? లేక నువ్వు చెప్పలేకపోతున్నావా? ఏదైనా విషయం నీ మనసులో భారంగా ఉందా? లేదు సాయి. ఏమైందండి? ఏదైనా పీడకలు వచ్చిందా? మీరెందుకంత కంగారుగా ఉన్నారు? ఏమైనా జరిగిందా? తప్పు చేశాను, అవును కదా.
నేను నా కూతుర్ని ఎంతో ప్రేమిస్తున్నాను. తనకి మంచి భవిష్యత్తునివ్వాలని ఆలోచిస్తున్నాను. మీరేమాత్రం కంగారు పడకండి. మీరు అసలు ఎలాంటి తప్పు చేయడం లేదు. లేదు, నేను ఏ తప్పు చెయ్యడం లేదు. నవీన్ విషయంలో కూడా నేనేం తప్పు చేయలేదు. ఏం చేసినా నా కూతురు మంచి భవిష్యత్తు కోసం చేశాను. నేను అంతా బాగున్న విషయాన్ని ఇప్పుడు చేజేతులరా చెడగొట్టుకోలేను. నేను కోరుకున్నట్టు రజ్జు పెళ్లి జరిగి తీరుతుంది. ఈ పెళ్లి జరగకుండా అసలు ఎవరు ఆపలేరు. నీకు చెందినది ఇక్కడ ఒకటుంది. దాన్ని నీతో తీసుకుని వెళ్ళవా? ఏంటి సాయి? వెనక్కి చూడు. బాబు, నిన్ను పోలీసులు విడుదల చేశారా? నవీన్, నిన్ను విడుదల చేశారు కదా. నేను ముందే అనుకున్నాను నువ్వు పూర్తిగా నిర్దోషివి అని. శివశంకర్ స్వయంగా నవీన్ని విడిపించి తీసుకొచ్చాడు. రజ్జు ఇంకా నరేష్ల పెళ్లి జరగకుండా ఉండటానికి కారణం నవీనే. ఏమంటున్నారు సాయి మీరు? రజ్జు నవీన్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అందుకని నేను వీళ్ళిద్దరి మధ్యలో అడ్డుగోడలా నిలబడ్డాను. ఈ నిజం నాకు తెలిసిపోయింది. అందుకని కావాలని నేను నవీన్ని జైలుకి పంపించాలని పన్నాగం పన్నాను. నేను రజ్జు సంబంధం నరేష్తో ఖాయం చేశాను. అప్పటికే వాళ్ళకి మాట ఇచ్చేశాను. శ్రేయోభిలాషులు, బంధువులు, చుట్టాలు అందరికీ కూడా సూచనను అందించేశాను. నేను చాలా భయపడ్డాను, ఎక్కడ నా పరువు పోతుందో అని. శివశంకర్ గారు, పరువు పోతుందనే భయంతో మీరు మీ అమ్మాయి సంతోషాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారా? వట్టి పరువు గురించి మాత్రమే కాదు, నా కూతుర్ని నేను మహారాణిలా పెంచాను. నేను ఒకటి కోరుకున్నాను, పెళ్ళైన తర్వాత కూడా నా కూతురు ఇలాగే చాలా సుఖంగా బతకాలని. నేను తనకిచ్చిన సౌకర్యాలన్నీ తనకి అక్కడ కూడా దక్కాలనుకున్నాను. కానీ నవీన్ ఒక పేదవాడు. తను నా కూతుర్ని సంతోషంగా ఉంచలేడని నమ్మకం నాకుంది. నేను కూతురి ప్రేమలో ఎంత గుడ్డివాణ్ణి అయిపోయానంటే తన సంతోషం ఇందులో ఉంది అనేది నేను మర్చిపోయాను. కానీ ఇవాళ నాకు తెలిసింది, తన అసలైన సంతోషం డబ్బులో లేదు, నిజమైన ప్రేమలో ఉందని. ఏ మనిషి జీవితంలో అయినా ఇలాంటి మనిషి ఉన్నాడు అంటే వాళ్ళ సంతోషం కోసం తన సంతోషాన్ని త్యాగం చేశారంటే అంతకంటే ధనవంతులు ఇంకెవరూ ఉండే అవకాశమే లేదు. రజ్జు జీవితంలో అటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే అది నవీనే. ఎందుకంటే నా కూతురు పరువును కాపాడటం కోసం చివరికి నవీన్ జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు. నేను కావాలని ఆ రోజు నవీన్ మీద అబద్ధపు నింద మోపి జైలుకి పంపించాను. తను ఒకవేళ నిజం చెప్తే నా కూతురు పరువు పోతుందని నేను భయపడ్డాను. అందుకని నేను తను చంపడం కోసం గోండాలను పంపించాను. కానీ సరైన సమయానికి సాయి అక్కడికి వచ్చి తనని పోలీసులకు అప్పగించారు, తనని రక్షించారు. ఆ గోండాలు నాకు చెప్పినప్పుడు నాకు అనిపించింది సాయి నాకు సహాయం చేస్తున్నారని. కానీ అది నా పొరపాటు. సాయి ఎవరైతే నిర్దోషులవుతారో, సరైన దారిలో ఉంటారో వాళ్లకే సహాయం చేస్తారు. సాయి, నేను కూడా తెలుసో తెలియకో మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను. కానీ మీరు నన్ను రక్షిస్తూనే ఉన్నారు. మీరసలు నా కొడుకుని గూండాలతో చంపించడానికి ఎలా ప్రయత్నం చేశారు? నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను.
దయచేసి నన్ను క్షమించండి చంపక్లాల్ గారు. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. కూతురి మీద ప్రేమతో నేను గుడ్డివాణ్ణైపోయాను. ఏది మంచి ఏది చెడు నేను తెలుసుకోలేకపోయాను. నాకు ఏ శిక్ష వేస్తారో విధించండి. నేను మీ అందరి విషయంలో అన్యాయం చేశాను. చివరికి నా కూతురు కూడా. కానీ శివశంకర్ గారు, ఇప్పుడు మీరు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఇవాళ నాకు తెలిసింది, తనని కాపాడుకోవడం కోసం నవీన్ అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అబద్ధపు దొంగతనం నేరాన్ని కూడా తన మీద వేసుకున్నాడు. నా కూతురు పరువుకి ఎలాంటి నష్టం కలగకుండా ఉండటం కోసం ఎవరికి ఏమీ తెలియనివ్వలేదు. తను నా కూతురు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారనే విషయం. నేనెవరినైతే నాశనం చెయ్యాలనుకున్నానో తను నన్ను నా కూతుర్ని కాపాడటానికి ప్రయత్నం చేశాడు. అది మాత్రమే కాదు, నాకు చెడ్డ పేరు రాకూడదని దానికోసం కొడుకు స్వయంగా తనని బలి చేసుకోబోయాడు. మరొక వైపు తండ్రి, ఈయన కూడా ఆ రోజు తన ప్రాణాల గురించి ఆలోచించకుండా నన్ను నా కుటుంబాన్ని మంటల్లో నుండి కాపాడి తీసుకొచ్చాడు. ఇదంతా చూసిన తర్వాత నేను ఆగలేకపోయాను. నేను నా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాను. నవి నిర్దోషని నిరూపణ అయింది. చంపక్లాల్ గారు, నేను చేసిన తప్పుకి నా కూతురికి మీరు శిక్షను విధించకండి. నవీన్ లాంటి ఒక అబ్బాయి తన జీవితంలోకి రావడం నిజంగా తన అదృష్టం అని అనుకోవాలి. మీలాంటి మామగారు తనకి దొరికారు. నేను చాలా చెడ్డవాడిని కావచ్చు, కానీ నా కూతురు మాత్రం నిర్దోషి. నవీన్, రజ్జు ఒకరి కోసం ఒకరు పుట్టారు. నేను నా పరువు గురించి ఆలోచించి నా కూతురి జీవితం నాశనం చెయ్యాలనుకున్నాను. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించి నా కూతుర్ని మీరు స్వీకరించండి. నేను మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. నా కూతురి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండదని తెలిసి కూడా ఈవేళ ఈ పెళ్లి కనుక నేను చేశానంటే మీరందరూ కూడా బాధపడి ఉండేవారు. చాలా సరిగ్గా చెప్పారు మీరు. ఒకవేళ రజ్జు నాతో సంతోషంగా ఉండలేదంటే నాకు చాలా బాధగా అనిపించుండేది. శివశంకర్ గారు, ఏ బంధంలో అయితే ప్రేమ ఉండదో ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సాయిబాబా ఇప్పుడు అంతా సరిచేశారు. బాబా, ఇది మీరు మా కుటుంబానికి ఇచ్చిన ఆశీర్వాదం వల్లనే కదా మేము రజ్జు అలాగే నవీన్ బాధకు కారణం కాకుండా తప్పించుకున్నాం. ఇప్పుడేమైంది? రజ్జు నా కోడలు కాకపోతే ఏంటి? నేనైతే తనని నా కూతురు అనుకున్నాను. కూతురు సంతోషం గురించి ఏ తల్లైనా తప్పకుండా ఆలోచిస్తుంది కదా. నా బిడ్డ పెళ్లి షిరిడీలో జరగాలని మొక్కుకున్నాను. నరేష్కి కాకపోతే ఏంటి? నా రజ్జో పెళ్లి అయితే ఇక్కడే జరుగుతుంది కదా. నాకింతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది చెప్పండి. చంపక్లాల్, ఇప్పుడేం ఆలోచిస్తున్నావు? నీ కొడుకు ఇంకా రజ్జు ఇద్దరు ప్రేమ యొక్క పవిత్రమైన రూపాన్ని చూపించారు. ఆ రూపం ఏంటంటే త్యాగం. త్యాగం చేయకుండా జీవితంలో అసలు ఏదీ సాధించలేము. అందరూ ఏదో ఒకటి త్యాగం చెయ్యాల్సిందే. కాని ఎవరైతే త్యాగం చేస్తారో భగవంతుడు వాళ్లకి దానికి ఫలితం కూడా ఇస్తాడు. నవీన్ చేసిన త్యాగానికి ఫలితంగానే ఇవాళ తనకి ఈ విజయం లభించింది. రజ్జు కూడా తన తండ్రి సంతోషం కోసం నేను చెప్పినందుకు తన సంతోషాలనన్నిటినీ త్యాగం చేయటానికి సిద్ధపడింది. అందుకివాళ తనకి అన్ని సంతోషాలు లభించాయి. శివశంకర్ తన అభిమానాన్ని, చెడుని త్యాగం చేసి సత్యాన్ని పొందాడు. ఇక ఇప్పుడు నీ వంతు చంపక్లాల్, నీ కోపాన్ని త్యాగం చేయి. చాలా గుణవంతురాలైన ఒక అమ్మాయి నీ ఇంటికి కోడలిగా రాబోతోంది.
తను నీ కొడుకు జీవితాన్ని స్వర్గంగా మారుస్తుంది. ఎప్పుడైతే ప్రేమలో ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవాలనే భావన కలుగుతుందో అప్పుడు ప్రేమ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది. ఎక్కడైతే ఇద్దరు వ్యక్తులు తమ గురించి కంటే కూడా ఎదుటివాళ్ల గౌరవం ఇంకా ఎదుటివాళ్ల సంతోషం గురించి ఆలోచిస్తారో దాన్ని త్యాగమనే కదా అంటారు. అది రాధాకృష్ణుల ప్రేమను పూజ్యనీయంగా మార్చింది. అది ఆ పరమేశ్వరుణ్ణి కూడా నిస్సహాయుణ్ణి చేసింది. మాతా పార్వతిని స్వీకరించేలా చేసింది. ఏ ప్రేమలో త్యాగముంటుందో అక్కడ భగవంతుడు నివాసముంటాడు. రాముడు మీకు మేలు చేస్తాడు. రామకృష్ణ వంటవాడి దుకాణం ఎక్కడుంది? ఇక్కడ నుండి తినగా వెళ్లి కుడివైపుకి తిరగండి. అక్కడుంటుంది మీరు అడిగిన రామకృష్ణ వంటవాడి దుకాణం. అయ్యా, పండుకి డబ్బులు. బల్వాన్ సింగ్ ని ఎవరైనా డబ్బులు అడిగితే వాళ్ళని బల్వాన్ సింగ్ భూమిలో పాతేస్తాడు. సరే చూడు, సరిగ్గా లెక్కపెట్టి పెట్టు. మాధవ్ గారు లడ్డూలను అనాథాశ్రమంలో పిల్లలకి పంచిపెట్టడం కోసం తీసుకెళ్తున్నారు. ఏ ఒక్కరికి కూడా సరిపోలేదని అనిపించకూడదు. అలాగే రామకృష్ణ గారు. రామకృష్ణ, చెప్పండి. నేనే రామకృష్ణ. నగరానికి చెందిన జగన్మోహన్ సేఠ్ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, అవే వసూలు చేయడానికి వచ్చాను నేను. తప్పకుండా నేను ఇప్పుడే ఇస్తాను. అదేంటంటే నేను నిన్ననే నగరానికి రావాలనుకున్నాను డబ్బులు ఇవ్వడానికి, కానీ నాకు కొంచెం ఆరోగ్యం పాడైంది. ఇదిగోండి, తీసుకోండి. ఏయ్, నీ ఆరోగ్యం పాడైన కారణంగా మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది. దానికోసం ఈ లడ్డూలు తినాల్సిందే. అది మీరు నన్ను క్షమించాలి. ఈ మిఠాయిలను వేరే వాళ్ళ కోసం చేయించాను. వాళ్ళు నాకు డబ్బులు కూడా ఇచ్చేశారు. వాళ్ళు వీటి కోసం వస్తూ ఉంటారు. చూడండి, మీరేం తప్పుగా అనుకోకండి. నేను మీకు తప్పకుండా మిఠాయిలు ఇస్తాను. కానీ అదేంటంటే ఇక్కడున్న ఈ మిఠాయిలన్నీ అనాథాశ్రమంలో పంచడం కోసం చేస్తున్నాం. మీరు కావాలంటే వీటిలో ఏదైనా ఒక మిఠాయిని తీసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నాకు చెప్తావా నేను ఏ మిఠాయి తినాలో ఏ తినకూడదో అని? నీ బిడ్డ కూడా అనాథాశ్రమంలో పెరగాలని నువ్వు కోరుకుంటున్నావా? ఇలా చూడండి అయ్యా, నేను మీతో చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను. మీరు కూడా మీ మాటలను అదుపులో పెట్టుకోండి. ఈ మిఠాయిలను నేను వేరే కస్టమర్ల కోసం చేయించాను. వీటిని నేను మీకెలా ఇవ్వగలను?
ఇతను నేను ఎందుకు లేకపోతున్నాను? ఇది ఎలా సాధ్యమవుతుంది? బల్వాన్, నువ్వు బలవంతుడువనే అహంకారంతో ఎదుటివాళ్లను బలహీనులుగా అనుకోవద్దు. ఇలా దుర్వ్యవహారం చేస్తే శక్తిని దుర్వినియోగం చేసినట్టే. అంతేకాక శక్తిని ఇలా అవమానించే వాళ్లకి ఆ భగవంతుడెప్పుడూ తోడుగా ఉండడు. ఏ బైరాగి, నువ్వు నీ పని చూసుకో. నాకు జ్ఞానబోధ చేస్తే నువ్వు చాలా బాధపడతావు. నువ్వు బాధపడకుండా ఉండాలి కదా, అందుకే నీకు దారి చూపిస్తున్నా. ఈ చేతిని చూసావా? అలాగే నీ వయసు చూడు. ఈ ఒక్క చేయి సరిపోతుంది నిన్ను పైకి పంపించడానికి. ఏది జరగాలన్నా ఆ భగవంతుడే రాయాలి. ఉండు, నువ్వు మాటలతో చెప్తే వినవు. ఎవరా బైరాగి? సాయి. ఆయన మా సాయిబాబా, షిరిడీకే భగవంతుడు. ఆ బైరాగి నా బలాన్ని రెచ్చగొట్టాడు, తెలుసుకోండి. చెప్పండి సాయి బాబాకి జై, సాయి బాబాకి జై, సాయి బాబాకి జై. సభ ఇక్కడితో సమాప్తం చేద్దాం. మనం రేపు ఇక్కడే ఇదే సమయంలో కొత్త కీర్తనతో కలుసుకుందాం. కానీ వెళ్లే ముందు ఒకవేళ ఎవరికైనా ఏవైనా ప్రశ్నలుంటే, వేదాలు పురాణాల గురించి ఏవైనా తెలుసుకోవాలంటే మీరు నన్ను నిస్సంకోచంగా అడగచ్చు. చెప్పండి. మహారాజా, నేను గీతను చదివాను. అన్నీ నాకు అర్థమయ్యాయి. కానీ ఒక శ్లోకం నాకు అర్థం కావడం లేదు. చెప్పండి. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయం త్యాపో నశోషయతి మారుతః. ఈ శ్లోకం అనేది కృష్ణ భగవానుడు ఆత్మజ్ఞానం గురించి మాట్లాడారు. మన ఆత్మను శస్త్రం నరికెయ్యలేదు, అగ్ని కాల్చేయలేదు, నీరు ఆత్మని అస్సలు తడపలేదు, ఈ గాలి దాన్ని ఎండబెట్టలేదు. అంటే ఆత్మ అజరం అమరం, దానిని ఎవ్వరూ నాశనం చేయలేరు. శరీరం నశించిపోయిన తర్వాత కూడా ఆత్మ బ్రతికే ఉంటుంది. మీ నోటి నుండి ఎంత కఠినమైన విషయమైనా ఎంతో సులభంగా అర్థమవుతుంది మహారాజా. ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా మీ వద్దనే ఉంది మహారాజా. చెప్పండి దాసుగను మహారాజుకి జై, దాసుగను మహారాజుకి జై. చెప్పండి. మహారాజా, నేను నిన్న ఇషా ఉపనిషత్తును చదివాను. కానీ ఇది నాకు అర్థం కావడం లేదు. చాలా కఠినమైన భాష. మీరు గ్రంథాలకే మహారథులు కదా, అందుకనే నేను అనుకున్నాను మిమ్మల్ని ఒకసారి అడగాలని. ఇటివ్వండి. నాకైతే ఈ ఉపనిషత్తుకి అర్థం అస్సలు తెలీదు. ఇప్పుడేం చెయ్యాలి? ఏమైంది మహారాజా? మీరు ఈ ఉపనిషత్తును చదివి ఎందుకు దిగులుగా ఉండిపోయారు? నేనెందుకు దిగులుగా ఉండిపోతాను? నాకు ఈ ఉపనిషత్తుకు అర్థం తెలియదని అనుకుంటున్నావా? లేదు లేదు మహారాజా, నేనసలు ఏమాత్రం అనలేదు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే మీరు నన్ను క్షమించండి. అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే వాటికి సమాధానం కొంత సమయాన్ని అడుగుతుంది. ఇప్పుడు మనం దీని గురించి రేపటి కీర్తనలో చాలా విస్తారంగా మాట్లాడుకుందాం. అప్పుడే కదా దాని అర్థం సరిగ్గా తెలుసుకుంటారు.
అదే దీనిలో ఉన్నటువంటి ఆ తీయదనం. మనం రేపటి కీర్తనలో దీని గురించి సమయం వెచ్చించి మరీ మాట్లాడుకుందాం. ఇవాల్టికి మాత్రం ఇక అంతే. చెప్పండి దాసుగను మహారాజుకి జై. చెప్పండి దాసుగను మహారాజుకి జై. చెప్పండి దాసుగను మహారాజుకి జై. చెప్పడం అయితే చెప్పేశాను, కానీ రేపటికల్లా మొత్తం ఉపనిషత్తుకి అర్థం ఎలా తెలుసుకుంటాను? నువ్వు బలవాన్ సింగ్ నే అవమానించావు. నిన్నసలు ఏ రోజు నువ్వు గౌరవించే వాళ్ల నుండి విముక్తిని పొందుతావో ఆ రోజు నీకు అవమానం గురించి కూడా చింత ఉండదు. కానీ నీ అహంకారం నువ్వలా చెయ్యకుండా నిన్ను ఆపుతుంది. అందుకని ఏదైతే అవుతుందో దానికి నువ్వే స్వయంగా బాధ్యుడివి. నీకు అహంకారం గురించి ఏం తెలుస్తుంది? నీ దగ్గర అసలు ఏముందని నువ్వు నా ముందు అహంకారం చూపించడానికి? ఈ గ్రామంలో మాత్రమే కాదు, మొత్తం నగరంలో కూడా నాకంటే బలవంతులు ఇంకెవ్వరూ లేరు. అలాగే నేను చెయ్యలేని పని ఏది కూడా అస్సలు ఇక్కడ లేనే లేదు. నాకేమనిపిస్తుందంటే నీకసలు ఏమాత్రం బలం లేదని. నేను నీ గురించి ఎంత అయితే విన్నానో దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది నువ్వేదో మాయమంత్రాలు చేసే బైరాగివని. ఇందాక కూడా కేవలం నీ మాయ వల్లనే కదా నేను ఆ వంటవాణ్ణి పైకి లేపి విసరలేకపోయాను. ఆ మాయ కారణంగానే నువ్వు నాకు భయపడడం లేదు. నిజానికి జనాలు నా బలం ముందు గజ గజ వణికిపోతారు. బల్వాన్, భయానికి నీతో కాని ఇంకెవరితో అయినా పెట్టుకోవటానికి అసలు ఏంటి సంబంధం? భయం మనిషికున్న ఒక బలహీనత, తన అనుకున్న దాన్ని కోల్పోతాడని. కాని నా దగ్గరిప్పుడు కోల్పోవడానికి ఏమీ లేదు. ఇక చివరిగా శక్తి గురించి మాట్లాడాలంటే అసలది నీలో లేనే లేదు. నీకొకవేళ దమ్ముంటే నీ మాయా మంత్రాలు చేయకుండానే నాతో పోరాడు. అప్పుడు చూపిస్తాను అసలు భయం అంటే ఏంటని. ఒకవేళ నువ్వు స్వయంగా పోరాడలేకపోతే నీ షిరిడి వాసులకు ఎవరికైనా చెప్పు నాతో పోరాడమని. ఆ తర్వాత చెప్తాను అసలు బలం అంటే ఎలా ఉంటుందో. అప్పుడు నా బలం ఏంటనేది నీకు అర్థమవుతుంది. శక్తి, బలం గురించి మనకి శరీరం ద్వారానే తెలియాలా? ఆ అవసరమేమి లేదు. ఇంకా పద్ధతులున్నాయి. ఇంకా ఏం సమావేశాలున్నాయి? నీకు తినడం అంటే చాలా ఇష్టమని విన్నాను. ఇవాళ్ల ద్వారకామాయిలో నేను నివసించే చోట నీకోసం స్వయంగా వెళ్లి బోల్డన్ని మిఠాయిలని తయారు చేస్తాను. నువ్వు వాటిని నీ చేతులతో తిని చూపించాలి. అప్పుడు నేను ఒప్పుకుంటాను నీలో నిజంగానే చాలా బలం ఉందని. ఒప్పుకుంటున్నాను. ఇవాళ మధ్యాహ్నం మీరు ముగ్గురు కూడా ద్వారకామాయికి విచ్చేయండి. చాలా చిన్న ఉపనిషత్తు, కానీ ఇది నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడేం చేయాలి? ఒకవేళ రేపు దీని అర్థాన్ని అందరికీ చెప్పలేకపోతే అందరూ నన్ను అజ్ఞాని అనుకుంటారు. సరే మరి వస్తాను. మళ్ళీ వచ్చే గురువారం వస్తాను, సరేనా? వాసుదేవ్ పంతులు గారు, నేను విన్నాను ఈయన వేద పురాణాలను బాగా అధ్యయనం చేశారని. వాసుదేవ్ పంతులు గారు, ప్రణామాలు. ప్రణామాలు దాసుగణు గారు. మీరు కనిపించడం మంచిదయ్యింది. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగండి దాసుగణు గారు. నేనసలు ఏం చేస్తున్నాను? ఒకవేళ నేను ఈయన్ని ఉపనిషత్తు గురించి అర్థం అడిగితే అప్పుడు మొత్తం ఊరంతా కూడా తెలిసిపోతుంది ఈ ఉపనిషత్తు గురించి నాకసలేమీ తెలీదని. నిస్సంకోచంగా అడిగేయండి దాసుగణు గారు. నిజానికి నేను విన్నాను మీ అబ్బాయికి ఒంట్లో బాలేదని. ఇప్పుడు తనకి పర్వాలేదు కదా? అవును, సాయి నాకు ఊది పంపించారు. ఇక అదైతే
ప్రతి అనారోగ్యానికి రామబాణ ఔషధం అవుతుంది. అవును. మరి ప్రణామాలు. నేను వెళ్ళొస్తాను. నాకిది అసలు ఎందుకు అర్థం కావడం లేదు. నేనెంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. దీన్ని అర్థం చేసుకోవడం నాకు చాలా సులభమైన పనిగా అనిపించాలి. కానీ నేనెందుకు ఇంతలా ఇరుక్కుపోయాను? అవును సాయి, నేను రేపు ఉదయం రహతకి వెళ్తున్నాను అమ్మను షిరిడీకి తీసుకురావడానికి. ఆ తర్వాత తనకి పుట్టింట్లో సీమంతం జరుగుతుంది. శుభం జరుగుతుంది. అలాగే సాయి, నేను వెళ్ళొస్తాను. ఇంటికి వెళ్ళి ఏర్పాట్లు కూడా చేయాలి. ఆగు కపిల్. ఈ మధ్య దాసగాను మీ ఊర్లో కీర్తనలు పాడుతున్నాడు కదా? ప్రణామాలు సాయి, వస్తాను. భోజనం సిద్ధమా? స్వాగతం. ఏ బైరాగి, ఈ మాత్రం పెడితే నాకు అస్సలు సరిపోదు. దీనికంటే చాలా ఎక్కువ భోజనం కావాలి నాకు. ఏంటి? ముందు ప్రారంభించండి. ఇది ఖాళీ అయితే అదే పెద్ద విషయం. నువ్వు మళ్ళీ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నావా? ఈ భోజనాన్ని మీరంతా ఒక ప్రత్యేక పద్ధతిలో తినాల్సుంటుంది. అప్పుడే నేను అంగీకరిస్తాను. నీకంటే బలవంతుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని. ఎలా తినాలి చెప్పు. ఈ భోజనాన్ని మీరు ముగ్గురు కూడా మీ చేతిని వంచకుండా తినాల్సుంటుంది. చేయగలరా? తప్పకుండా చేస్తాను. ఇందులో అంత గొప్ప విషయం ఏముంది? ఏంటి? చేసి చూపించండి. మోచేతిని వంచకుండా. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? చేతిని వంచకుండా ఎవరైనా ఎలా తినగలరు? అప్పుడు ఈ భోజనం ఎలా ఖాళీ అవుతుంది? అది చాలా సులభం కదా. అయితే నువ్వు చేసి చూపించు. అలాగే. చూసావా, ఇది సులభమే కాదు, అలాగే సాధ్యం కూడా. మీ ముగ్గురు అనుకుంటే
మీ చేతులు వంచకుండా ఒకరికొకరు తినిపించుకొని ఉన్న ఆహారాన్ని ఖాళీ చేసుండొచ్చు. కానీ మీ మనసులో అసలు ఈ ఆలోచన రానేలేదు. ఎందుకంటే మీ మనసు అహంకారంతో నిండి ఉంది. ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ మనిషి తన గురించి కాకుండా ఎదుటి వాళ్ల గురించి ఆలోచించే అవకాశం ఉండదు. అందుకే నీ సేవకులకు ఆ భోజనాన్ని తినిపించి దాన్ని ఖాళీ చేయాలనే ఆలోచన రాలేదు. కానీ విషయం ఒంట్లో ఉన్న శక్తిని చాటుకోవడం గురించి కదా. ఎందుకని నువ్వు ఇలా చిన్నపిల్లల పొడుపు కదల్లా ఏదేదో మాట్లాడుతున్నావు? శరీరంలో అసలైన శక్తి మన మెదడులో ఉంటుంది. నీ చేతుల్లో చాలా బలం ఉంది. కానీ శారీరక బలం నీ బుర్రలో ఎంత అహంకారం నింపిందంటే అది నీ బుద్ధిని, నీ ఆలోచించి అర్థం చేసుకునే విధానాన్ని అంతం చేసింది. నీ కరుణ, నీ సంవేదన అన్నిటినీ దూరం చేసింది ఈ అహంకారం. అలాంటి సమయంలో శరీర బలానికి అసలు ఎలాంటి విలువ ఉండదు. బలవాన్ చెడ్డవాడు కావడం చాలా సులభం, మంచివాడివి కావడం చాలా కష్టం. ఎందుకంటే మంచితనం దాంతో పాటుగా బాధ్యతలను తీసుకునొస్తుంది. ఈ బలప్రయోగాన్ని నువ్వు నీ ఉనికిని స్థాపించుకోవడం కోసం కాకుండా ప్రజల మంచి కోసం ఉపయోగిస్తే అప్పుడు అందరి మర్యాద, అలాగే ప్రేమను నువ్వు సంపాదిస్తావు. ఆ తర్వాత నీకెవరి దగ్గర ఏదీ లాక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఎదుటి వాళ్లను చూసుకునే వాళ్ళందరినీ కూడా ఆ భగవంతుడే స్వయంగా చూసుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు తినడం గురించి కాకుండా ఎదుటి వాళ్ళు తినడం గురించి ఆలోచిస్తావో అప్పుడు నీ ఆకలి గురించి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఆ తర్వాత అల్లా మాలిక్. అయితే అహంకారం నుండి ముక్తి అదెలా లభిస్తుంది? అహంకారం ఉండటం అంటే సత్యానికి విముఖుడిగా ఉండటం. ఇక సత్యం కేవలం ఇదే. ఈ విశాలమైన అనంతమైన ప్రపంచంలో మనం కేవలం ఒక నీటి బొట్టుతో సమానం. మనకంటే బలవంతులు, మనకంటే జ్ఞానులు, మనకంటే సమృద్ధివంతులు, మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే అందమైన వాళ్ళు ఎవరో ఒకరు తప్పకుండా ఉంటారు. అలాగే ఇవాళ మనలో ఎంత బలమైతే ఉందో అది కొంతకాలం తర్వాత ఖచ్చితంగా ఉండదు. కుండ అనిందంట కుమ్మరితో, నువ్వేంటి నన్ను మలిచేది? ఏదో ఒక రోజు తప్పక వస్తుంది, అప్పుడు నేను నిన్ను మలుస్తాను అని. ఈ శరీరం కూడా ఏదో ఒక రోజు మట్టిలో కలవాల్సిందే. ఇంకా ఈ అహంకారం దేనికోసం?